హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాండర్బర్డ్స్. నా పేరు హరీష్. సో ఫ్రెండ్స్, నా సెటప్ టూర్ వీడియో అయితే చూశారు కదా. ఒకవేళ చూడకపోయినట్లయితే నేను ఇక్కడ పైన ఐ కార్డ్స్ వదిలేస్తాను, క్లిక్ చేసి చూడండి. సో నా పీసీ బిల్డ్ నేను చూపించానో మీకు నా లాస్ట్ వీడియోలో, సెటప్ వీడియోలో, ఆ పీసీ బిల్డ్లో నేను ఏమేమి కాంపోనెంట్స్ యూస్ చేశాను అండ్ ఎక్కడ కొన్నాను, ఎంత పడింది బడ్జెట్ అనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే నేను మీకైతే చూపిస్తాను అనమాట. మీకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మనం వచ్చేసి మళ్ళీ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలన్నప్పుడు మనకు వచ్చేసి ఆ మదర్ బోర్డ్ అనేది యూజ్ అయితే అవ్వాలి. సో నేను వచ్చేసి మరీ హై రేంజ్కి వెళ్ళలేదు, మరీ లో రేంజ్కి అయితే వెళ్ళలేదు. అలానే మిడ్ రేంజ్ కూడా కాదు, మిడ్ కంటే కొంచెం హైలో అయితే తీసుకున్నాను అనమాట మదర్ బోర్డ్ అనేది. సో నేను తీసుకున్న మదర్ బోర్డ్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రో B760M-A మదర్ బోర్డ్. ఇది వచ్చేసి వైఫై మదర్ బోర్డ్ అనమాట. ఇది DDR5. ఇందులోనే మనకు వచ్చేసి DDR4 కూడా వస్తుంది. లేటెస్ట్గా ఉండాలనేది నేను వచ్చేసి DDR5 అయితే తీసుకున్నాను. ఇందులో మనకు వచ్చేసి 4 RAM స్లాట్స్ అయితే వస్తాయి అనమాట. దీని డిస్ప్లే ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి 4K 60Hz వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీనికి సపోర్ట్ చేసే ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ అనమాట. ఇంటెల్లో మనకు వచ్చేసి 14th జనరేషన్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మన బడ్జెట్లో ఇది వచ్చేసి బెస్ట్ పిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ప్రాసెసర్ నేను వచ్చేసి i5 13th జనరేషన్ అయితే తీసుకున్నాను అనమాట. మోడల్ వచ్చేసి 13400F. సో ఈ ప్రాసెసర్ అయితే తీసుకున్నాను. ఇది మనకు వచ్చేసి టోటల్గా 10 కోర్స్ అయితే ఉంటుంది. ఇందులో 6 P కోర్స్ అండ్ 4 E కోర్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి వచ్చేసి మీడియం లెవెల్లో పవర్ఫుల్ CPU అని అయితే చెప్పొచ్చు. సో ఈ CPU వచ్చేసి మనకి ఎడిటింగ్కి అండ్ గేమింగ్కి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. మనకు వచ్చేసి 4K వీడియోస్ కూడా చాలా స్మూత్గా అయితే మనం అయితే ఎడిటింగ్ అయితే చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 16,600 చేంజ్ అయితే పడింది. సో ఈ ప్రైజెస్ అనేవి అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. నేను కొన్నప్పుడు నాకు వచ్చేసి ఆ ప్రైస్ అయితే ఉండేది. సో ఈ ప్రాసెసర్తో పాటు మనకు వచ్చేసి డిఫాల్ట్ ఫ్యాన్ అయితే వస్తుంది కదా, అదైతే నేనైతే యూజ్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మనం వచ్చేసి రెండరింగ్ అనేది గేమింగ్ అని ఎక్కువైతే చేస్తుంటాం కాబట్టి మనకి తొందరగా హీట్ అయితే అవుతుంది ప్రాసెసర్ అనేది. దానికోసం నేను సపరేట్ కూలర్ అయితే తీసుకున్నాను. అండ్ అలానే లిక్విడ్ కూలర్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మనకు వచ్చేసి బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. సో అందుకే నేను వచ్చేసి నార్మల్ కూలర్ అయితే తీసుకున్నాను ఒకటి. సో ఆ కూలర్ కూడా మీకు అయితే చూపించేస్తాను. ఇదే బ్రాండ్ వచ్చేసి థర్మల్టెక్ది. సో ఇది వచ్చేసి RGB ఫ్యాన్ అనమాట. మనకు వచ్చేసి సింక్ అయితే అవుతుంది, మన మదర్ బోర్డ్ ఉంటుంది కదా దాంతోపాటు మనకైతే సింక్ అవుతుంది అనమాట. ఇంత పవర్ఫుల్ పీసీ తీసుకుంటున్నప్పుడు ర్యామ్స్ కూడా మంచిగా అయితే తీసుకోవాలి కదా. నేనైతే 8GBకి అయితే వెళ్ళలేదు, నేను వచ్చేసి 32GBకి అయితే వెళ్ళాను అనమాట. అది కూడా నేను వచ్చేసి 2 ర్యామ్స్ అయితే కొన్నాను అనమాట. 16GB టోటల్గా 32GB. సో ఇది వచ్చేసి జీస్కాల్ కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను. ఇవి కూడా 6GB ర్యామ్స్. సో ఇవి కూడా మనకు వచ్చేసి సింక్ అయితే అవుతాయి మన మదర్ బోర్డ్ తో పాటు. అండ్ ఈ ర్యామ్స్ వచ్చేసి DDR5 అనమాట. DDR5 సపోర్ట్ చేసే ర్యామ్. సో స్టోరేజ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. నా దగ్గర ఆల్రెడీ వచ్చేసి ఒక హార్డ్ డిస్క్ అయితే ఉంది అనమాట, 1TBది. సో మాక్సిమం నేనైతే అదే ఎక్కువ స్టోరేజ్ ఫైల్స్ కోసం ఈ రా ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, ఎక్కువ అందులోనే స్టోర్ చేస్తాను. అండ్ మన పీసీకి ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ ఉండాలి కాబట్టి దానికోసం నేను సపరేట్గా SSD అయితే యూజ్ చేస్తున్నాను. నేను వచ్చేసి Gen 4 SSD అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో ఈ SSD వచ్చేసి క్రూషల్ నుంచి 500GB అనమాట. ఇది SSD ఇదైతే యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు నా దగ్గర Gen 2 SSD కూడా ఉండేది ఒకటి. సో అది కూడా యూజ్ చేస్తాను. ఇందులో మనకు వచ్చేసి 2 SSD స్లాట్స్ అయితే వస్తాయి. సో మనం వచ్చేసి 2 SSDలు అయితే యూజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి 500GB యూజ్ చేస్తున్నాను, ఇంకోటి వచ్చేసి 256GB యూజ్ చేస్తున్నాను. దీని ప్రైజెస్ వచ్చేసి నేను ఇక్కడ అయితే వేస్తాను. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా చెక్అవుట్ అయితే. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నేను తీసుకున్నది కలర్ఫుల్ నుంచి అయితే తీసుకున్నాను. NVIDIAకి అయితే వెళ్ళాను అనమాట. RTX 4060 8GB వేరియంట్. సో నాకైతే ఇది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. నాకు ఎడిటింగ్కి కానీ గేమింగ్ కానీ అయితే నాకైతే సరిపోతుంది. అండ్ అలాగే ఫ్యూచర్ అప్గ్రేడ్ కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఆ మదర్ బోర్డ్ అయితే మనకైతే సపోర్ట్ అయితే వస్తుంది అనమాట ఫ్యూచర్లో కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి. సో నాకైతే ఇదైతే మోర్ దాన్ ఎనఫ్. అండ్ క్యాబినెట్ వచ్చేసి నేను వచ్చేసి యాంటెక్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. ఫుల్ RGB క్యాబినెట్. ఈ మోడల్ నెంబర్ వచ్చేసి CX200M. అదైతే తీసుకున్నాను అనమాట. క్యాబినెట్ అనేది మనకు వచ్చేసి టోటల్గా 5 ఫ్యాన్స్ వస్తాయి అందులో. సో గైస్, పవర్ సప్లై గురించి చెప్పాలంటే నా దగ్గర ఆల్రెడీ పాతది ఉందన్నమాట. యాంటీ స్పోర్ట్స్ నుంచి అయితే తీసుకున్నాను, 600L మోడల్ వచ్చేసి. సో దాని ప్రైస్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయండి. సో ఇదే అనమాట నాకు కంప్లీట్ పీసీ బిల్డ్. అండ్ గైస్, ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు ఓన్లీ CPU ఉంటుంది కదా, ఓన్లీ CPUనే నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 80,000 ప్లస్ అయితే పడింది అనమాట, థ్యాంక్స్ టు EMI. సో అదనమాట. అండ్ ఇంకా మానిటర్ మిగతా అన్ని యాక్సెసరీస్ మాట్లాడుకుంటే నాకు వచ్చేసి 1 lakh పైనే అవుతుంది మొత్తం సెటప్. ఆల్మోస్ట్ 1,20,000 నుంచి 1,30,000 వరకు అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే యూస్ఫుల్ అనిపించినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ కొంచెం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గైస్. మీ నుంచి జస్ట్ నేను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్.